హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 679. ఈరోజు డేట్ ఫిబ్రవరి 12, 2021. ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనం టెక్నోస్ చూసేద్దాం. ఫస్ట్ మనకి బోట్ కంపెనీ తెలుసు కదా, రకరకాల ఆడియో ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఈరోజు మన ఇండియాలో బోట్ రాకర్స్ 255 Pro అని ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేశారు. ఇంతకుముందు మనకి బోట్ రాకర్స్ 255 అనుకుంటా బాగా సక్సెస్ఫుల్ మోడల్. సో దీంట్లో ఒక ప్రో వేరియంట్ లాగా ఈరోజు వీళ్ళు బోట్ రాకర్స్ 255 Pro అని ఒకటి తీసుకొచ్చారు. దీని ప్రైస్ ₹1500 పెట్టారు. ఇది ఈ రోజు నుంచి మీకు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే రానుంది. బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. అలాగే దీంట్లో డిఫరెంట్ ఆడియో కోడెక్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. లైక్ ఏఏసీ కావచ్చు, ఎస్బీసీ కావచ్చు, అలాగే మీకు ఏపీటీఎక్స్, క్వాల్కమ్ ఏపీటీఎక్స్ కావచ్చు. ఇలాంటివి చాలా వరకు ప్రీమియం ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ₹1500 బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేయండి, మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనకి లెనోవో నుంచి లెనోవో సైలెంట్గా ఈరోజు మన ఇండియాలో ఒక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ని లాంచ్ చేసింది. దీని పేరు లెనోవో ట్యాబ్ P11 Pro అనమాట. సో దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా సూపర్ ఫీచర్స్ తీసుకొచ్చారు. ప్రైస్ మాత్రం చాలా హెవీగా కూడా పెట్టారు. దీని ప్రైస్ ₹45,000 పెట్టారు. అలాగే దీనికి ఒక కీప్యాడ్ ఉంటుంది, దీని ప్రైస్ ₹10,000 పెట్టారు, సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ మీకు పెన్ టచ్ కూడా వస్తుంది అనమాట, అంటే పెన్ సపోర్ట్తో కూడా వస్తుంది. కానీ పెన్ ప్రైస్ ఎంత అనేది చెప్పలేదు, కానీ ఇది కూడా వీళ్ళు ఫ్యూచర్లో యాడ్ చేయబోతున్నారు. దాని ప్రైస్ ఎంత అనేది క్లారిటీ అయితే లేదు. అండ్ దీంట్లో మీకు 11.5 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది, 2K రిజల్యూషన్తో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని యూజ్ చేశారు. 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ కూడా మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేశారు. అండ్ మీకు దీంట్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు ఫేస్ అన్లాక్ సపోర్ట్ కోసం 8600 mAh వరకు ఏమో బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3 సపోర్ట్ చేస్తుంది. అంటే నియర్లీ 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వెళ్ళి బాక్స్ అయితే ఇస్తారు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. దీంట్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అలాగే JBL స్పీకర్స్ కూడా ఉన్నాయి దీంట్లో, డ్యూయల్ స్పీకర్స్ లాగా. ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఒక 30,000 కంటే తక్కువ బడ్జెట్లో కానీ, లేదంటే 25,000 నుంచి 35,000 బడ్జెట్లో పెట్టినా కానీ చాలామంది చూసే వాళ్ళేమో 30 కంటే తక్కువ పెడితే, కానీ వీళ్ళు దగ్గర ₹45,000 పెట్టారు. ఇది ఈ రోజు నుంచి మీకు ఫిబ్రవరి 14 నుంచి ఏమో సేల్లోకి రానుంది అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో. ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి, ప్రైస్ కొంచెం ఎక్కువగా పెట్టారు. అండ్ మీకు దానికి సపరేట్ కీప్యాడ్ సపరేట్గా కొనుక్కోవాలి, పెన్ కూడా మీరు సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. సో ఇంత బడ్జెట్లో అయితే కొంచెం కష్టమే. మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ కోసం, లేకపోతే ఏ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో 30,000 పెడితే తీసుకుంటారు అప్పుడు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ CEO మాధవ్ సేత్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. సో రీసెంట్గా రియల్మీ X7 మొబైల్ని లాంచ్ చేశారు కదా, ₹20,000 బడ్జెట్లో 5G మొబైల్. సో దానికంటే తక్కువ బడ్జెట్లో ఇంకా మీకు ఫోన్స్ కావాలా అని చెప్పి నాకు ఒక క్వశ్చన్ రూపంలో అడిగారు. సో దీన్ని బట్టి సూన్ మన ఇండియాలో వీళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్లోనే 5G ఫోన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ మీకు 10,000 నుంచి 15,000 బడ్జెట్లో కూడా ఫోన్స్ రావచ్చు అనమాట. రీసెంట్గా మీకు చైనాలో రియల్మీ V11 అలాగే రియల్మీ V3 కూడా ఉన్నాయి కదా, మీడియాటెక్ డైమండ్స్ 700 ప్రాసెసర్ అలాగే 720 ప్రాసెసర్తో లాంచ్ అయినవి. బేసిక్ స్పెసిఫికేషన్స్ ఏ ఉంటాయి, కానీ 11,000-12,000 బడ్జెట్లో అక్కడ వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇలాంటివి ఏమైనా తీసుకొస్తారేమని వెయిట్ చేయాలి. నెక్స్ట్ మంత్లో ఎలాగో మనకి రియల్మీ నార్జో 30 సిరీస్ ఉంది కదా, ఈ రియల్మీ నార్జో 30 సిరీస్లో మనకి ఏమన్నా ఒక లోవర్ వేరియంట్లో కానీ లేదంటే హయ్యర్ వేరియంట్లో కానీ 5G ఫోన్ ఏమన్నా తీసుకొస్తారేమో వెయిట్ చేయాలి. సో తక్కువ బడ్జెట్ అన్నారంటే అట్లీస్ట్ ఒక 10,000 నుంచి 15,000 బడ్జెట్లో ఏదో ఒక ఫోన్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మంత్లో. అలాగే రియల్మీ అతి త్వరలోనే ఇంకొక కొత్త TWS బడ్స్ మీద వర్క్ చేస్తుంది. దీంట్లో మనకి ANC ఫీచర్ని వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అనమాట. సో దీనికి సంబంధించి ఒక ట్వీట్ అయితే తెలుస్తుంది, మనకి ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. త్వరలోనే మనకు ఒక TWS బడ్స్ అయితే రాబోతున్నట్టు. అలాగే రియల్మీ మనకి నెక్స్ట్ మంత్లో, అంటే ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదంటే నెక్స్ట్ మంత్లో కానీ రియల్మీ నార్జో 30 సిరీస్ తీసుకురాబోతుంది కదా. సో ఈ ఫోన్స్తో పాటు వీళ్ళు కొన్ని గేమింగ్ యాక్సెసరీస్ కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి ఒక మౌస్ అలాగే ఒక మౌస్ ప్యాడ్ రెండు కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో మౌస్ బ్రాండింగ్ అయితే నార్జో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే మీకు మౌస్ ప్యాడ్ అంటారు కదా, సో దాని మీద కూడా నార్జో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇవి రెండు ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు నెక్స్ట్ మంత్ నార్జో 30 సిరీస్తో పాటు వీళ్ళు
తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ అతి త్వరలోనే చైనాలో MI 11 Proని తీసుకురాబోతుంది కదా. ఈ MI 11 Pro మార్చ్లో మనకు లాంచ్ అవుతుందని అనుకుంటున్నాం. సో అంతకంటే ముందే ఈరోజు ఒక యూట్యూబర్ మాత్రం దీనికి సంబంధించిన అఫీషియల్ వీడియోస్ షేర్ చేశారు. అంటే ఆ ఫోన్ ఎలా ఉండబోతుంది అనేది రియల్ లైఫ్ ఫోన్ వీడియోస్ అయితే తీసుకొచ్చారు. యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశారు ఒక యూట్యూబరు. అఫ్కోర్స్ ఇప్పుడు డిలీట్ కూడా చేశారనుకోండి. సో దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఫోన్ చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. ఇంతకుముందు ఏదైతే మనకి లీక్లో వచ్చిన డిజైన్ ఉందో అదే డిజైన్తో మనకి ఈ ఫోన్ రాబోతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు లీక్లో వచ్చిన దానికి దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి సెకండరీ డిస్ప్లే అనేది ఉండదన్నమాట. ఇంతకుముందు లీక్లో వచ్చిన దాంట్లో, కానీ ఇప్పుడు మాత్రం మనకి సెకండరీ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. చిన్న డిస్ప్లే ఉంటుంది కెమెరా మోడ్యూల్లో. సో దానికి మనకి నోటిఫికేషన్స్ అవి చూసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ సెల్ఫీతో కూడా మీరు వెనకున్న 3 కెమెరాలు యూజ్ చేసి సెల్ఫీ తీసుకునేటప్పుడు కూడా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ యాంగిల్తో మీకు అంత పర్ఫెక్ట్ షాట్ తీసుకోవడానికి కోసం అది యూజ్ అవుతుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది రీసెంట్గా సోనీ వాళ్ళు తీసుకొచ్చిన 50 మెగాపిక్సెల్ సెన్సార్. రెండోది 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది కూడా 48 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్. దీంతో 120x జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో ఒక పంచ్ హోల్ ఉంటుంది. MI 12.5తో ఈ ఫోన్ రన్ అవుతున్నట్టు ఆ వీడియోలో అయితే చూపించారు. ఫోన్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇక్కడ కెమెరా బంప్ మాత్రం చాలా ఎత్తుగా ఉంటుంది. అంటే మీకు బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా బంప్ ఉంటుందో అది కొంచెం హైట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కేస్ యూజ్ చేయకపోతే మాత్రం గీతలు పడే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడైనా పెట్టినప్పుడు. సో ఈ ఫోను నెక్స్ట్ మంత్లో చైనా లాంచ్ కాబోతుంది. అందుకంటే ముందే ఈరోజు ఆ యూట్యూబర్ అయితే లీక్ చేశారు. రీసెంట్గా మన ఇండియాలో అయితే BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది ఈ ఫోన్ MI 11 Pro. మన ఇండియాకి ఎప్పుడు వస్తుందని మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే షామీ మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో మన ఇండియాలో షామీ సబ్ బ్రాండ్ రెడ్మీలో Redmi Note 10 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈరోజు మను కుమార్ జైన్ ఒక ఫోన్ ఫోటో తీసుకుంటూ చూపించారు. ఇది Redmi Note 10 సిరీస్ అని చెప్పి. సో చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. కెమెరా మోడల్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. ఇది మనకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుందన్నమాట కెమెరా బంప్. సేమ్ ఇప్పుడు రియల్మీ మీరు ఫోన్ చూస్తున్నారు కదా, ఇలాంటి డిజైన్తో రాబోతుంది. ఇలాంటి డిజైన్తో ఇంతకుముందు MI 10T సిరీస్ ఉంది. కాకపోతే MI 10T సిరీస్లో ఇప్పుడు ఏదైతే చూపిస్తున్న కలర్ ఉందో అలాంటి కలర్ అయితే లేదు. సో ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది మాత్రం ఇది Redmi Note 10 సిరీస్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంట్లో మనకి క్లోనింగ్ ఫీచర్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. రీసెంట్గా మనకి MI 10i తీసుకొచ్చారు కదా, దాంట్లో కూడా క్లోనింగ్ ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంది, ఫోటో వీడియో. సో దీంట్లో కూడా వీళ్ళు ఇది యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో ఈ Redmi Note 10 సిరీస్ అయితే మనం చూడబోతున్నాం మన ఇండియాలో. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి. రిలయన్స్ జియో ఈరోజు జియో యూజర్స్కి మాత్రం ఒక సూపర్ డూపర్ ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. సో ప్రజెంట్గా మీకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి కదా. సో జియో యూజర్స్ మొత్తం కూడా ఈ ఇంగ్లాండ్ సిరీస్ మొత్తాన్ని కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు అనమాట. సో ఎవరైతే రిలయన్స్ జియో యూజర్స్ ఉన్నారో మీరు మీ జియో యాప్ ఉంటుంది కదా, జియో టీవీ యాప్, సో దాంట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ మిగతా వాళ్ళు డిస్నీ హాట్స్టార్ ప్లస్ దాంట్లో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ జియో యూజర్స్ మాత్రం ఫ్రీగా ఈ మ్యాచెస్ చూడవచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరైతే రిలయన్స్ జియో యూజర్స్ ఉన్నారో వాళ్ళు. ఇక లాస్ట్ నుంచి మనకి పోకో నుంచి పోకో అతి త్వరలోనే మనకి పోకో F2 తీసుకురాబోతుంది కదా. సో రోజు ఏదో ఒక పోకో న్యూస్ అయితే కావాలని యాడ్ చేయట్లేదు, ఉంటేనే ఖచ్చితంగా షేర్ చేస్తాం, లేకపోతే మనం కొత్తగా క్రియేట్ చేసి అయితే ఇది కూడా యాడ్ చేయం. ఇప్పుడు కొత్తగా వచ్చిన పోకో F2 గురించి డీటెయిల్స్ ఏంటంటే ఇది ప్రజెంట్గా పాకిస్తాన్లో దీనికి సంబంధించిన బ్యాగేజ్ అనేవి అక్కడ రిసీవ్ చేసుకున్నారు, అక్కడ ఇంపోర్ట్ అయినాయి. సో సూన్ మన ఇండియాలో ఈ పోకో F2 అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. మీకు గుర్తుండే ఉంటుంది పోకో X3 కూడా మన ఇండియాలో లాంచ్ కావడానికి ఒక 15-20 రోజుల ముందు పాకిస్తాన్లో ఇంపోర్ట్ అయింది. సేమ్ ఇప్పుడు కూడా అదే స్టైల్లో ఈ పోకో F2 అనేది మన ఇండియాలో లాంచ్ కావడానికి కొన్ని రోజుల ముందు ఇప్పుడు పాకిస్తాన్లో ఇంపోర్ట్ అయింది. అండ్ అక్కడ మీరు మోడల్ నెంబర్ కూడా అబ్జర్వ్ చేయండి. నేను మీకు టెక్నిక్స్లో కూడా చెప్పాను కదా, MI 2012 K11 AC అంటే చైనీస్ వర్షన్, C అంటే చైనా అని. అలాగే MI 2012 K11 AG అంటే గ్లోబల్, అంటే అది మన ఇండియాకి కూడా రావచ్చు అని చెప్పి. సో ఈరోజు పాకిస్తాన్లో ఇంపోర్ట్ చేసుకున్న బ్యాగేజెస్ కూడా మనకి MI 2012 K11 AG మోడల్ అనమాట. అది ఖచ్చితంగా Redmi K40 గ్లోబల్ వర్షన్ అండ్ మన ఇండియాకి రాబోతున్న పోకో వర్షన్ అని కూడా ఇంతకుముందు నుంచే మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన డీటెయిల్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది అదే ఫోన్ అనమాట. సో ఖచ్చితంగా పోకో F2 అనేది సూన్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది. అది మార్చ్ ఫస్ట్ వీకా లేకపోతే ఈ మంత్ ఎండింగ్లో ఏమైనా టీజ్ ఏమైనా చేస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. ఇది పక్కా న్యూస్ అనమాట. సూన్ మనకి ఇండియాలో ఈ F2 అయితే రాబోతుంది.
ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒకటే కాదు మొత్తం 5 అప్లికేషన్లు కూడా చెప్తాను. సేమ్ డెవలపర్ నుంచి వచ్చిన అప్లికేషన్స్ ఇవి. స్కెచ్ మీ ప్రో, అలాగే టైప్ ఇట్ ప్రో, అలాగే జియోఎఫ్ మీ ప్రో, బ్లాక్ క్యామ్ ప్రో, రీసైజ్ మీ ప్రో, ఇలాంటి ఒక 5 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ₹100, ₹100, ₹95, ₹95, ₹70, అంటే నియర్లీ మీకు ఒక ₹450 వరకు సేవ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా కొన్ని పాపులర్ మోడలే యాప్సే, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద ఒకటి ఇస్తాను, అక్కడ నుంచి మీరు అన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.